అందరికీ నమస్కారం. శరీరంలో ఇమ్యూనిటీని పెంచి శీతాకాలంలో వచ్చే ఎన్నో అనారోగ్యాలు రాకుండా చేయడంతో పాటు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు రాకుండా చేసే మంచి కూర ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని కడిగి నీళ్ళలో నానబెట్టి రసం తీసి రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి పసుపు కొమ్ముల్ని 50 గ్రాముల వరకు తీసుకోవాలి. ప్రపంచమంతట్లో సూపర్ హబ్గా పిలువబడే పసుపు ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. శుభకార్యాలు మొదలుకొని ఆహారంలో భాగంగా ఇంకా ఆయుర్వేద వైద్యంలో కూడా దీన్ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ పసుపుతో కూర చేయడం కోసం ఇలా లేతగా ఉండే పసుపు కొమ్ముల్ని 50 గ్రాముల వరకు తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ కానీ బ్లెండర్ కానీ తీసుకొని ఈ పసుపు కొమ్ములన్నీ వేసుకొని చాలా కొద్దిగా అల్లం ముక్క, 3 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కూరకి మంచి కలర్ రావడం కోసం 2 కాశ్మీరీ ఎండుమిర్చీలను వేసుకొని ఇది నలగడానికి సరిపడినన్ని నీళ్లు కూడా పోసి మూత పెట్టి చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాడిన కాశ్మీరీ మిర్చీలు లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. ఈ పసుపు కొమ్ములు మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నట్లయితే కూర కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి. అస్సలు పలుకేమీ లేకుండా ఇలా చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో 4-5 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా ఒలిచి వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి ఇందులో ఉండే పచ్చితనం అంతా పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇది చక్కగా వేగినట్లయితే ఇలా రంగు మారి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక్కడ నేను తినే స్పైసీకి తగ్గట్టు కారం మాత్రమే వేశాను. కావాలంటే 2-3 పచ్చిమిర్చీలను కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు పులుసు అంతా వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఈ నీళ్లు కూడా వేసుకొని కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఈ పులుసు టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి రుచిగా ఉండాలంటే బెల్లం తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ కూరలో మరీ స్పైసీగా ఉండే పదార్థాలు ఏమీ లేవు కాబట్టి పులుపు మరీ ఎక్కువ కాకుండా సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. ఈ గ్రేవీ ఉడికిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇదే స్టేజ్లో మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. దాదాపు 10-15 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. పసుపు శరీరంలో వెచ్చదనం పుట్టించడానికి బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని చల్లటి సీజన్స్లో మాత్రమే తీసుకోవాలి. అలాగే వేడి శరీరతత్వం ఉండేవాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం మంచిది. రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ హెల్తీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.